నమస్తే నాన్న. శివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మెగా బాక్స్ ఆఫీస్ వారికి చెప్పునాన్న. ఏంటి పండగ పూట కూడా మమ్మల్ని వదలకుండా తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. గత 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా సార్, ఎలా అనిపిస్తున్నాయి? ఎలా అనిపించేది ఏంటి నాన్న, స్కూలుకు రాని పిల్లోడు స్కూలుకు వచ్చాడు. టీసీ ఇవ్వడానికి సిద్ధపడేసరికి గౌరవనీయులైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్స్ ఇవ్వటానికి సిద్ధపడేసరికి లేదు మాస్టర్ గారు నేను వస్తున్నాను అన్నాడు. వచ్చాడు, ఫస్ట్ బెంచీలో కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు 10 నిమిషాల్లోనే. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు మేము చెప్పలేము కదా. 11 నిమిషాలకు వచ్చాడు, 11 మందితో వచ్చాడు, 11 నిమిషాలే కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు అని ఇవన్నీ కాకోకుండా వాట్ ఎవర్ ఇట్ మేబీ వచ్చాడు. రావటం అంటూ జరిగింది కాబట్టి ఇక రేపు నుంచి కూడా రావాలి. ఇప్పుడు అసెంబ్లీకి రాకోకుండా ఉండటం అనేది తప్పండి. ప్రజా సమస్యలు ఉన్నాయి, వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న విషయాలు ఉన్నాయి. ఎంతవరకు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? సంపద సృష్టిస్తానన్నారు, పారిశ్రామికీకరణ చేస్తానన్నారు, చేస్తున్నారా లేదా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, నువ్వు అధికార పక్షంలో ఉన్నా ప్రజలకు ఉపయోగపడే నాయకుడు కదా, నువ్వు రావాలి కదా, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాడు కదా. అవి ఏమి లేకోకుండా మీరు గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోయి కూర్చుంటే అది ఎంతవరకు సమంజసమండి? లేజీ పొలిటికల్ లీడర్స్ అండి వాళ్ళు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినవి మాట్లాడుకుంటున్నారండి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళు, పేపర్లో చించడం, పోడియం దగ్గర అలా చేశారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, ఇలాంటి పార్టీ ఇంకా అసెంబ్లీకి అడుగు పెట్టకూడదు అని కామెంట్ చేశారు. దాన్ని మీరు సమర్థిస్తారా? దాన్ని సమర్థిస్తారా అంటే ఒకటండి, దాన్ని సమర్థించే విధంగా ఉండాలంటే కూటమి కూడా అభివృద్ధి పనులు చెప్పిన సూపర్ 6లు చక్కగా అమలు చేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఫ్రీగా చక్కగా ప్రజల కోసమే ఆయన చెప్తున్నాడు కదా, ప్రజల కోసమే మేము కలిసాం, మాకు స్వార్థంగా పదవులు రాజకీయాలు మాకు వద్దు అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న విధంగా కనుక ఎలాంటి అవాంతరాలు లేకోకుండా ఉండగలిగితే దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుద్ది. రాష్ట్ర అసెంబ్లీ కూడా నిన్న జరిగిన విధానం చాలా ప్రశాంతంగా. అంతకుముందు అసెంబ్లీ వచ్చిందంటే అరే కొడాలి నానిగాడు ఏం తిట్టాడురా, జోగి రమేష్ గారు ఏం తిట్టాడురా అని ఎదురు చూసేవాళ్ళం. ఎవరిని తిట్టాడురా, ఎవరు పెళ్ళాన్ని తిట్టాడురా అనేది. అవునా? ఇవాళ అదేమి లేకుండా అంత సాంప్రదాయబద్ధంగా అసెంబ్లీ జరుగుతుందంటే ఇక అంతకన్నా కావాల్సిందే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే భాష చూడముచ్చటగా ఉంది అనుకోవచ్చండి. చూడముచ్చటగానే ఉందండి. ఏదో ఇప్పుడు పాత రోజుల్లో కోనేరు రంగారావు గారు, చనుమూల వెంకటరావు, పాలాడి వెంకటరావు, మండల వెంకటకృష్ణారావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్దలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అసెంబ్లీ ఏ విధంగా ఉందో రోసీ గారు ఇప్పుడు ఆ విధంగా ఉంది. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుద్దో తెలియదు. కొంచెం టీడీపీ వారే రెచ్చిపోతున్నారు. గతం వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన విధానాలు ఇవన్నీ చూసి ఆ రెచ్చిపోవటం అనేది తగ్గించాలి. మీరు రెచ్చిపోవాల్సింది రాష్ట్ర అభివృద్ధిలో, మీరు ఇచ్చిన సూపర్ 6లు అనేది తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే అన్నారు. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఒకటి అసలు గోవా అనే మాట మాట్లాడింది అక్కడున్న మ్యాజిక్ ఫిగర్లు లేకపోతే ఉన్న అసెంబ్లీ వ్యవహారాల మీద కాదు. బట్టలు కూడా తీసుకు తిరగటం అలవాటు వాడికి, ఇక్కడ అలవాటు అది. దానికోసం వాడు గోవా అంటున్నాడు. ఎవడు బుద్ధి వాడి దగ్గర ఉంటుంది కదా. నువ్వు గోవాతోనూ పోల్చడం ఎందుకు? పవన్ కళ్యాణ్ జర్మనీతో పోల్చాడు, నువ్వు గోవాతో పోల్చాల్సిన అవసరం ఉందా? అంటే నీకు ఇంకా సావలా, నెత్తికి జుట్టుకి రంగు అయిపోయినా కానీ సావలా ఇంకా నీకు. ఇలాంటి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి నిజాయితీ పరుడు, ఇలాంటి నాయకుడు ఉన్నాడా? ప్రతిపక్షంగా కూడా మీరు చేయాల్సిన పాత్ర పోషిస్తున్నాడు. వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు, నీకన్నా పోటీగా అనేక స్టేట్మెంట్లు ఇవ్వగలం. వాట్ ఈజ్ వాట్ అనేది, దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబుకు అవసరం అయినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వస్తారని కామెంట్ చేశారు. అసలు చంద్రబాబుకి అవసరం ఏంటి? కూటమికి అవసరం, రాష్ట్ర ప్రజలకు అవసరం. ఈవిడికి కొంతకాలం అవసరం అయ్యాడు మెగా ఫ్యామిలీ. అయ్యా వీళ్ళు కూడా మెగా ఫ్యామిలీని కొంతకాలం వాడారు, చక్కగా వాడారు, ఎలా కావాలంటే అలా. ఇవాళ ఆవిడ మాట్లాడే మాటలకి ఆవిడకి ఏమండి, ఇప్పుడు చచ్చిపోయిన పాముని ఇంకా కొట్టకూడదండి. అవన్నీ పాములు చచ్చిపోయినాయి. పేరుని గీర్ని జోగి ఎవడో మన గుడివాడ అమరా చంద్రబాబు నెలకి పవన్ కళ్యాణ్ 50 కోట్లు ఇస్తాడు అని కామెంట్ చేశారు. అవును, వాడికి తెలుసుగా, వాడు సిబిఐ. అజిత్ దోవలాడు, అజిత్ దోవలు, దువ్వాడ శ్రీనివాస్ కాదాడు, అజిత్ దోవలాడు. వాడు వెళ్ళి చూసి పట్టుకున్నాడు. అరే ఒక రోజుకు 2 కోట్లు వస్తుంటే నెలకి 50 కోట్లు ఏంట్రా? ఈడేట్ ఆఫ్ ఇండియా. నువ్వు నీ ఐటమ్ గాళ్ళు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సంసారం చేసుకునేటటువంటి సాధారణ మహిళల్ని అందరూ కూడా బాగాలేదండి ఇలాంటి వర్షం.